హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. మనం ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాం. మనం వెళ్ళబోయే పార్క్ చిత్తూరులోని అతిపెద్ద పార్క్. ఈ పార్క్ని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్క్ పేరు నీవా నగరం. ఇది చిత్తూరులోని ముతురేవల్లో ఉంది. అంటే మీకు క్లియర్గా తెలియాలి అంటే చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో ఉంది. ఇది ఎస్విసెట్ కాలేజ్ దగ్గరలో, అలాగే పెనుమూరు క్రాస్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ చూస్తున్నామే, ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనం ఇక్కడ ఫ్రీగానే పార్కింగ్ చేసుకోవచ్చు మన వెహికల్స్ని. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ ప్రైస్ పర్ హెడ్కి 10 రూపీస్. ఈ పార్క్ విజిటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 5 AM టు ఈవినింగ్ 7 PM వరకు ఓపెన్లో ఉంటుంది. షాపింగ్ మాల్స్కి, పార్కులకి ఈవినింగ్ వస్తేనే చాలా బాగుంటుంది. ఈ పార్క్లో చాలా చెట్లు ఉన్నాయి. చూడ్డానికి చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ పార్క్కి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వెళ్తే ఒక కొలను ఉంది. ఇందులో తామర పువ్వులు కూడా ఉంటాయి. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసుకి చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే లేవు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉన్నాయి. ఈ పార్క్కి లెఫ్ట్ సైడ్ కిడ్స్ ప్లే జోన్ ఉంది. మంచి టైంపాస్ అవుతుంది వాళ్ళకైతే. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా ఆడుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఫోన్ చూడడం ఎక్కువైపోయింది. స్కూల్ నుండి రాగానే బ్యాగ్ పక్కకు తీసేసి ఫోన్ పట్టుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. అలా అవ్వకూడదు అంటే స్కూల్ నుండి రాగానే ఇలా పార్కుకి తీసుకురావడం చాలా మంచిది. వాళ్ళు ఇలా వచ్చి ఆడుకోవడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటారు, అలాగే వాళ్ళకి హ్యాపీగా కూడా ఉంటుంది. ఇక్కడ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా వాకింగ్ ఏరియా ఉంది, అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మేము వీక్ డేస్లో వచ్చామండి, అందుకే ఈ పార్క్కి అంత ఎక్కువ జనాలు కనపట్లేదు. అదే వీకెండ్స్లో వచ్చింటే చాలా ఎక్కువ మంది ఉంటారు, చాలా హడావిడిగా కూడా ఉంటుంది. ఎక్కువగా లోకల్స్ వస్తుంటారు వాళ్ళ పిల్లలతో. వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా అప్పుడప్పుడు ఇలా పార్క్కి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడున్న వర్క్ ఒత్తిడి ఇవన్నీ ఉండడం వల్ల, బాధ్యతలు ఇంకా ఇలాంటివన్నీ ఉండడం వల్ల జనాలు చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. అలాంటప్పుడు మన మనసుకి హ్యాపీగా ఉండాలన్నా ఇలా కొంచెం గ్రీనరీ ఉన్న ప్లేసెస్ చూడడం చాలా మంచిది. చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆక్సిజన్ కూడా మంచిగా లభిస్తుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదండి ఈ పార్క్. నాకైతే బాగా నచ్చింది. ఏ కాదు, ఈ పార్క్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ కిడ్స్ అండి, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చూసారా పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. పార్క్ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకి రైట్ సైడ్ వెళ్ళగానే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వచ్చి చేసుకోవచ్చు. మనం హెల్తీగా ఉండాలంటే ఫుడ్తో పాటు మనం ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉండాలి. అందుకే అప్పుడప్పుడు ఇలా వచ్చి ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి. చూసారా ఎంత గ్రీనరీగా చాలా అందంగా ఉంది కదా. ఈ ఫ్లవర్స్ అంతా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా కూడా ఉంది. ఇది వరకు ఇంకా చాలా రకాల పూల మొక్కలు ఉండేవి, ఇప్పుడు కొన్ని ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ నుండి ఒక రౌండ్ చూపిస్తున్నాను. పార్క్ అంతా చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీగా ఫ్లవర్స్తో అంతా కూడా చాలా బాగుంది. అయితే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా నక్షత్రవనం, రాశివనం ఇలా పేర్లు పెట్టారు. నక్షత్రవనం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకుంటాను. మనకి నక్షత్రాలు ఉంటాయి కదండి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని మనం పెంచి పూజించాలి. అలా చేస్తే మన జాతక దోషాలు ఏవైనా ఉంటే తగ్గుతాయంట, మనకి మంచి కూడా జరుగుతుందంట. నాకు తెలిసింది అది చెప్తున్నాను. ఇంకా ఈ పార్క్ మొత్తం చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ వాకింగ్, జాగింగ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది మార్నింగ్ 5 o'clockకే వచ్చి ఇక్కడ జాగింగ్, వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటారు.
చాలా పెద్ద పార్క్ అండి, చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉంది. ఇది ఇంకా డెవలప్ జరుగుతుంది. ఇక్కడ పార్క్ లోపలే స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ముంత మసాలా, స్వీట్ కార్న్స్ లాంటివి అమ్ముతున్నారు. చిత్తూరులో ఉండి ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి వచ్చి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఈ పార్క్కి బయట వైపు ఒక రెస్టారెంట్ కూడా ఉందండి. కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. పిల్లలు ఆడుకొని అలసిపోయాక ఏదైనా కూడా తినచ్చు ఇక్కడ. మేము కూడా ఎలా ఉందో చూద్దామని ఒకసారి వెళ్ళాము. కూల్ క్లైమేట్లో గ్రీనరీని చూస్తూ హాట్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు ఈ పార్క్లో మనం. మేమైతే చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసాము, వచ్చింది. ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళడమే. నాకు ఈ పార్క్ అయితే చాలా బాగా నచ్చింది. బెస్ట్ విషెస్ టు ద మెయింటెనెన్స్ టీమ్ ఫర్ కీపింగ్ ద పార్క్ క్లీన్ అండ్ గ్రీన్. మీరు చిత్తూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ పార్క్ని విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.